చెప్పుకుంటూ పోతూ నీకున్నటువంటి పత్రికల్లో ఉన్నటువంటి నీ నంబర్సు, ఎలక్ట్రానిక్ మీడియాలో నీకు అనుకూలంగా ఉన్నటువంటి ఛానల్స్ ద్వారా ప్రచారం చేస్తే ప్రజలు ఏమన్నా చెవులు పువ్వు పెట్టుకున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 ఇది 2024 మే 9వ తారీఖున మీరు ఇచ్చినటువంటి పేపర్ అడ్వర్టైజ్మెంటు, మీరు చెప్పినటువంటి పాంప్లెట్, మీ యొక్క ఎన్నికల హామీల్లో 143 ప్రామిసులు ఇస్తూ వాటిలో అత్యధిక ప్రాధాన్యత ఈ సూపర్ 6 మీద అని చెప్పి మీరు ఇచ్చినటువంటి ప్రామిసులు ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో ముఖ్యమైనటువంటిది యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి. చంద్రబాబు నాయుడు గారు చూడండి ఒకసారి. మీరు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉద్యోగం ఇచ్చారా? ఉద్యోగం ఇవ్వనటువంటి యువతకు ఎవరికైనా ఉద్యోగం రాలేదని చెప్పి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు? దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రామిస్. మళ్ళా గుర్తు చేస్తున్నా, నువ్వు మాట్లాడావు సూపర్ 6 సూపర్ హిట్ అని మాట్లాడావు. నేను చెప్తున్నా ఈరోజు నీ సూపర్ 6 సూపర్ ఫ్లాపు. రెండవది, ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం అని చెప్పావు. చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఈరోజు అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం 7 నెలలు దాటిందంటే దాదాపు 19 నెలల నుంచి 20 నెలలు అవుతుంది నువ్వు అధికారంలోకి వచ్చి. ఎంత ఇచ్చినావా ఈరోజు రైతులకు? నువ్వు కానీ నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ గ్రామాల్లోకి వచ్చి విచారిస్తారా? నువ్వు చెప్పిన మాట ప్రకారం ఏటా 20,000 రూపాయలంటే ఇప్పటికి ప్రతి ఒక్క రైతుకు 30,000 రూపాయలు అందాల. ఇప్పటి వరకు 5,000 రూపాయలు ఒకసారి, 5,000 రూపాయలు ఇటీవల పంపించినావు. దాంట్లో కూడా సొగానికి సొగం మందికి రైతులకు ఈ యొక్క 5,000 రూపాయలు, రెండో విడత 5,000 రూపాయలు కూడా రాలేదు. ఏమయ్యా రాలేదంటే ఏదో ఒక సాకు చూపిస్తావు. నీకు దీనికి సంబంధించినటువంటి ఒక డాష్ బోర్డు ఉందా? లేకుండా ఉంటే ఈ గ్రీవెన్సులు చెప్పుకునేదానికి ఎక్కడైనా ఒక మెకానిజం ఉందా చంద్రబాబు నాయుడు గారు? మీరు చెప్పండి. అర్హత ఉండి కూడా రానటువంటి రైతు బాధపడతా ఉంటే తిరిగి అప్లికేషన్ పెట్టుకునేదానికి ఎక్కడైనా స్థలం ఉందా? ఒకసారి ఆలోచన చేయి. మూడవది, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు అని చెప్పావు. ఇది నీ మూడో హామీ. ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇచ్చేటువంటి పథకం జరుగుతూ ఉందా చంద్రబాబు నాయుడు గారు? ఇంత ఘోరంగా వైఫల్యం చెంది, ఇంత ఘోరంగా విఫలమై ఈరోజు మళ్ళా ప్రజల ముందుకు వచ్చి నేను సూపర్ 6 సూపర్ హిట్ చేస్తా అంటే సిగ్గుండేటువంటి ఏ వ్యక్తి చేయలేనటువంటి వాగ్దానం కాదా ఇది? సిగ్గునేటువంటి ఎవడైనా చెప్పగలుగుతాడా ఇంత అబద్ధాలు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత దిగజారి ఒక్క స్కీమ్ కూడా చెందలేదు. ఇంకొకటి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పావు. ఇప్పటికీ దాదాపు 1.5 సంవత్సరం పైన అయిందంటే కన్నా 3-4 సిలిండర్లు రావాలా. రెండో సిలిండర్ ఎంతమందికి వచ్చింది, మూడో సిలిండర్ ఎంతమందికి వచ్చింది ఒకసారి చూపిస్తావా? నీ దగ్గర ఎక్కడైనా డేటాబేస్ ఉందా నీ ప్రభుత్వంలో ఎంతమందికి ఇచ్చినామని చెప్పి? నేను అడుగుతున్నా ఈరోజు, నీకు ధైర్యం ఉంటే ఎంతమందికి ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు ఇచ్చినావు నీ యొక్క డేటాబేస్ రిలీజ్ చేయగలుగుతావా? ఎన్ని లక్షల మందికి ఇచ్చినావో? ఏమీ లేవు. ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటూ నువ్వు చేసిందంతా ఏంటంటే ఉచిత బస్సు మహిళలకు కల్పించావు. అదొకటి నేను కూడా ఒప్పుకుంటాను, నువ్వు మహిళలకు ఇచ్చావు. ఎందుకంటే 1 రూపాయి నీది పెట్టేది లేదు. 1 రూపాయి నీ ప్రభుత్వం నుంచి ఏమైనా ఆర్టీసీకి కట్టావా? మహిళలకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల అదనంగా ఏమైనా బస్సులు పెట్టావా? అదనంగా ప్రయాణికులు పెరుగుతారు కదా. ప్రతి ఒక్క రోజు నువ్వు చెప్పినటువంటి ఉచిత బస్సు హామీ వల్ల కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది మహిళలు ఈరోజు ప్రయాణం చేయాలని రోడ్ల మీదకి వస్తారు. మరి వాళ్ళ కోసం అదనంగా ఒక బస్సు అన్న పెట్టింటే నువ్వు ఈ యొక్క స్కీమ్ను విజయవంతం చేసేదానికి నువ్వు కృషి చేశామని చెప్పచ్చు. ఒక బస్సును పెంచలా, 1 రూపాయి డబ్బులు నీ ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి జమ కట్లా, నువ్వు కూర్చొని ఈ యొక్క ఉచిత బస్సును 1 రూపాయి ఖర్చు పెట్టకుండా నేను అమలు చేస్తానంటే ఎంతవరకు సమంజసం చంద్రబాబు నాయుడు గారు? మీరు ఒకసారి ఆలోచన చేయండి.